నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎంతో ఇష్టమైన రుచుల మీ ఇంటి వంట ఇవాళ కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్గా మీ ముందుకు వచ్చింది. మనకు బాగా తెలిసిన ప్రముఖ వ్యక్తులు అంటే సెలబ్రిటీస్ మన ముందుకొచ్చి నోరూరించే వెరైటీ వంటకాలు పరిచయం చేస్తారు. వారు పరిచయం చేసే వంటలే స్టార్ డిష్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన స్టార్ డిష్ గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా? ఎన్నో సినిమాల్లో ఎన్నో సీరియల్స్లో తన నటనతో మెప్పించిన కరుణ గారు ఇవాల్టి మన స్టార్ డిష్ మేకర్. ఈరోజు కరుణ గారు మనతో ఉన్నారు. సో కరుణ గారికి మీరు నేను మనందరం కలిసి చక్కగా వెల్కమ్ చెప్దాం. ఓకేనా? హాయ్ కరుణ గారు, ఏంటి ఏమైంది? ఏం వెతుకుతున్నారు? ఏమైనా పోగొట్టుకున్నానేమో అని వెతుకుతున్నాను. అదేంటి, మీరు వచ్చింది ఇప్పుడే కదా, ఇంట్లో ఏం పోగొట్టుకున్నారు? ఈరోజు డైలీ ఆస్ట్రాలజీలో నేను వెళ్ళిన చోట ఏదో ఒకటి పోగొట్టుకుంటాను అన్నాను ఉంది, అందుకని వెతుకుతున్నాను. వచ్చి రాకుండానే ఏమీ పోకుండానే ముందుగానే వెతికేసుకుంటే ఏం దొరుకుతుంది చెప్పండి? ఏమో చెప్పలేం, మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. వామ్మో, మీరు ఏం పోగొట్టుకున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఒకటి పోయిందండి. అదిగో చెప్పానా, ఏం పోయింది? నా బ్రెయిన్ అండి. పెద్దగా వాడింది పోయినా పెద్ద నష్టమే ఏం లేదండి. అవునులేండి. మిమ్మల్ని సరదాగా టీస్ చేస్తున్నాను అంతే. అవునా? అమ్మా, బతికిపోయారు. సరే, నన్ను చాలా పెద్దగా టీస్ చేశారు. ఓకే, ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కాబట్టి మీ ఇంటి వంటకు వచ్చారు. మరి మీ ప్రేక్షకుల కోసం ఏ వంటలు పరిచయం చేస్తున్నారు? ముందుగా మీ ఇంటి వంట ప్రేక్షకులకి నా నమస్కారం. ఈరోజు నేను 2 ఎమ్మి టేస్టీ వంటకాలు చేయబోతున్నాను. ఏంటవి? అవి ఏంటంటే పన్నీర్ పసందా, మసాలా ఆలు బాల్స్. ఓకే, మరి ఫస్ట్ ఏ రెసిపీ చేస్తున్నారు? పన్నీర్ పసందా. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఎస్, ఆయిల్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో ప్యూరీ, ధనియాల పొడి, సాల్ట్, కారం, పన్నీర్, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్, రోజ్ వాటర్. ఓకే, సో మనకి స్టార్ట్ చేసేద్దామా? పన్నీర్ పసంద్ అని. ఎస్. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. దాని తర్వాత కొంచెం వేడవ్వాలి కదా, సో టైం పడుతుంది అనుకుంటా వేడవడానికి. అయింది. సో మీకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్టా? చాలా ఇష్టం. అంటే ఖాళీ టైం దొరికినప్పుడు మీరు ఎక్కువగా కిచెన్లోనే స్పెండ్ చేస్తారు టైం, ఆ విధంగానా? అవును. అమ్మో, చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, మీరు బాగా చేసేది ఏంటి ఐటెం? నేను బాగా చేసే ఐటమ్స్ నాన్ వెజ్. ఇప్పుడు మనం దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఓకే, సో నాన్ వెజ్ అన్నారు. నాన్ వెజ్లో ఆల్ వెరైటీస్. ఆల్ వెరైటీ. ఫస్ట్ చేసి ఎవరికి పెడతారు మీరు? ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా, బాగుంటే వేరే వాళ్ళకి పెడతాను. ఓకే, ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వస్తుందా. సో దాని స్మెల్ పోవాలి కదా ఆనియన్ పేస్ట్ కొంచెం. మళ్ళీ ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటాము, ఎందుకంటే 2 ఒకేసారి స్మెల్ ఉంటుంది కదా. 1 స్పూన్ చాలు. ఈ వంట మీరు ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు? ఇది నేను మా అత్తే ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి. అండ్ వంటలు కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు అనిపిస్తుంది. ఇది ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. పన్నీర్ పసందా వ్యూయర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవడానికి. ఏంటంటే 10-15 మినిట్స్లో మనం తినేయచ్చు. తినేసి తొందరగా హడావుడిగా ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు వాళ్ళ పనులకి. అండ్ ఇది టేస్ట్ కూడా వచ్చేసి స్వీట్గా పుల్లగా ఉంటుందా? కొంచెం కారంగా స్వీట్గా. మనం ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ స్వీట్ యూస్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో ఇది పౌడర్ వేసుకోవాలి, ధనియాల పౌడర్. తర్వాత సాల్ట్ కావాల్సింది, ఇంకా కారం కూడా 1 స్పూన్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు రోబోని చూసినట్టుంది. టకా ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ 2 యూస్ చేసేస్తున్నారు. వాటర్ నాకు మాట్లాడే స్కోప్ కూడా ఇవ్వట్లేదు. వాటర్ కూడా మీరు చూడండి. ఓకే, సో మీరు చిన్నప్పటి నుంచి మీకు ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్టా ఏంటి? ఎలా వచ్చారు? రావడానికి కారణాలు ఏంటి?
దీంట్లో ఇప్పుడు పన్నీర్ వేద్దాం. పన్నీర్ వేసేసినాక చెప్తారు, ఖచ్చితంగా చెప్పాలి. చిన్నప్పుడు సమ్మర్ క్యాంప్ అనేసి బాల్ భవన్లో ఉండేది. ఎవ్రీ సమ్మర్ క్యాంప్కి నేను వెళ్ళి బాల్ భవన్లో ఫోక్, వెస్టర్న్, క్లాసికల్ నేర్చుకున్నాను అనమాట. మీ ఐస్ బాగా తెలుస్తాయి, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. అయితే అక్కడ వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే అప్పటి నుంచి ఇంకా ఇండస్ట్రీలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చారనమాట. ఫస్ట్ ఏంటి మీది చైల్డ్ ఆర్టిస్ట్ కింద? ఆహా ఫిల్మ్ నా ఫస్ట్. ఓకే, అవునవును. ఆహా, ఓకే. అండ్ ఫస్ట్ టైం అలాంటి స్టార్స్ తో చేసినప్పుడు ఎలా అనిపించింది? భయం వేసింది? చాలా భయం వేసింది. ఇంకా చిన్నపిల్లలం కదా, ఆడుకోవడం అదే సరిపోయింది. షూటింగ్ అనేది ధ్యాసలోనే లేదు అసలు. సో బాగా ఎంజాయ్ చేశారనమాట. ఓకే, సో ఇలాగా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టేసి కాసేపు ఉడికినిస్తే కొంచెం దగ్గరగా అవుతుంది కదా, పన్నీర్ కూడా ఉడుకుతుంది. ఓకే, మరి మంత్రాలో చేశారు, చాలా అది సస్పిషియస్ మూవీ కదా, దట్ చార్మి తోటి కాంబినేషన్ ఎలా అనిపించింది? ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దాంతో? దాంట్లో ఒక సీన్ ఉంటుంది, బాత్రూమ్ దగ్గర డోర్ ఓపెన్ చేసేసి వెళ్ళడానికి. తర్వాత తెలిసింది డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఏముంటుంది అనుకున్నా. డోర్ ఓపెన్ చేసిన తర్వాత నన్ను వాల్కి వేసి కొడతాను, రోప్స్ పెట్టేసి ఇంత అరేంజ్మెంట్ చేస్తాను అనమాట. నాకు అదంతా తెలీదు. నేను వెళ్తాను, మెల్లిగా నిలుచుకుంటే వెళ్ళి ఓపెన్ చేసి వస్తాను అనుకుంటే వాళ్ళు ఇలా చెప్పారు ఇది ఉంది అంటే షాక్. నేను అదా చేయాలా, ఐ వాజ్ లైక్ షివరింగ్ అనమాట ఇక కంప్లీట్గా. తర్వాత ధైర్యం చేసి చేశాను. ఎన్ని టేక్స్లో ఓకే చేశారు మీరు? యాక్చువల్లీ అది డిపెండ్స్ అనమాట, రోప్ ఎలా లాగుతారు అనేది. చాలా సార్లు అండ్ 5 times కష్టపడాలి కదా, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఇంకా నా ప్రాబ్లం ఏంటంటే నేను కొంచెం సీరియస్గా పెట్టాలంటే కొంచెం కష్టం. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను, నాకు నవ్వడం తప్ప పని ఉంటుంది. ఓకే, సో స్మైలీ ఫేస్ అనమాట ఇప్పుడు కూడా. ఓకే, ఎంతవరకు వచ్చింది? కొంచెం దగ్గర అవుతుంది, ఇంకొంచెం దగ్గర అయితే ఈ ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా. ఓకే, సో నెయ్యి కూడా వేస్తున్నాం, చాలా కమ్మగా కూడా ఉంటుంది అనమాట. చాలా నెయ్యి అంతా చాలా 1 స్పూన్. ఎక్కువ ఫ్యాట్ ప్రిఫర్ చేసే వాళ్ళు 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే, సో మరి మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి. నా ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే అలా ఉండదు, ఉంటుంది ఖచ్చితంగా. సో చెప్పాలన్నమాట. సీక్రెట్ ఏం లేదు, డైట్ మెయింటైన్ చేయాలి. పొద్దున కార్న్ఫ్లేక్స్ తినాలి, లంచ్లో 2 చపాతీ తినాలి, డిన్నర్లో 2 చపాతీ తినాలి, ఇదే డైట్. అంతే అంతే. ఓకే, మంచి స్మెల్ వస్తుంది కదా, చాలా బాగా. ఇప్పుడు మనం దీంట్లో క్రీమ్ వేసుకుందాం, 2 స్పూన్స్. ఫ్రెష్ క్రీమ్. సో ఆల్మోస్ట్ మనం అన్నీ వేసేసుకున్నట్టే. ఎస్, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. అంతే అంతే. అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఎస్, దించే ముందు రోజ్ వాటర్ వేయాలి. చాలా బాగుంది చూస్తుంటే. మీరు చపాతీతో కానీ డైరెక్ట్గా కానీ ఇప్పుడు టొమాటో సూప్ తాగుతారు కదా, అలా కూడా తినేయచ్చు అనమాట. ఫ్రెష్ క్రీమ్, మళ్ళీ పైన ఫ్రెష్ క్రీమ్. ఎస్. ఓకే, టమాటాతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది కదా పన్నీర్ పసందా. చూసారు కదా కరుణ గారు ప్రిపేర్ చేసిన పన్నీర్ పసందా. మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ పసందా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, నూనె, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, ఫ్రెష్ క్రీమ్, రోజ్ వాటర్, ధనియాల పొడి, ఉప్పు, కారం, నెయ్యి. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు వేసి పన్నీర్ ముక్కలు, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్, రోజ్ వాటర్ వేసి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్, టమాటో ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ పసందా రెడీ.